శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాదేవి నమః. 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు తులారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా కొంచెం చికాకులు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ప్రయాణాల విషయంలో ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు విఘ్నాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ప్రయాణానికి వెళ్దాం ముందుకు వెళ్దాం అలాంటి విషయాల్లో, అంటే ఈరోజు బయలుదేరదాం లేకపోతే కాసేపులో బయలుదేరదాం అనుకున్న టైంలో ఏదో ఒక తలకానికి అంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం, ఇట్లా ప్రయాణాల విషయాల్లో కొంచెం విఘ్నాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయాణాల విషయాల్లో కాస్త 1-2 సార్లు కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా ఆ ప్రయాణాలు చేసుకుంటే మంచిది. మీరు ప్రయాణాలు చేసినా కూడా మీరు అక్కడ రావాల్సిన ప్రయత్నంగా రావాల్సిన కార్యం అంటే మీకు ఏదో ఉపయోగపడాలనుకున్న ఆ విషయం ఏదైతే ఉందో అది కొంచెం కష్టంగా పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచిదని చెప్పొచ్చు తులారాశి వారికి. ధనాన్ని విషయంలో ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ధనం ఇప్పుడు మీ చేతుల నుంచి బయటకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటున్నానంటే ధనాన్ని మీ దగ్గర నుంచి అవతల వ్యక్తులు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. ధనానికి సంబంధించిన విషయాలు వచ్చేసరికి ఎక్కువగా తలకానిప్పులు ఎక్కువ ఉంటాయి. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, ధనానికి సంబంధించిన విషయాల్లో మీ దగ్గర రావాల్సిన డబ్బులు అందకపోవడం కానీ, కాస్త ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎప్పుడు దాకా 12వ తారీఖు దాకా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. విఘ్నాల విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏ పని చేయాలన్నా కూడా విఘ్నాలు ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులకు నేను చెప్పే సూచన ఒకటే, వ్యాపారస్తులు ఈ టైంలో మాత్రం కొత్తగా రూపంలో కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలు పెట్టకండి. అంటే మొదలు పెడితే ఎలా ఉంటుందంటే కొంచెం చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత ఉద్యోగులకు కూడా ఏదో ఒక విధమైన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఉద్యోగ పరంగా కూడా అధికారుల నుంచి అధిక శ్రమ, అధిక తలకాయలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. శ్రమ అనేది మీ జాతక ప్రకారంగా అంటే ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత స్త్రీ సౌఖ్యము బాగుంటుంది. అంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వారికి అనుకూలమైన కాలమే అని చెప్పవచ్చు. అంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు దాకా కూడా పెండింగ్ పడుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పోయి ఇప్పుడు సమస్యలు క్లియర్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా బెటర్మెంట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. స్త్రీలకు అనుకూలమైన కాలం అని మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు కానీ వృత్తిపర విషయాలు ఎక్కువగా స్త్రీలకు వృత్తిపరంగా మాత్రం ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటారు. వృత్తిపరంగా మాత్రం కొంచెం అనుకూలంగా ఉంది. వారు పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఇప్పుడు స్టెప్ వేసుకోవచ్చు. అంటే పై స్థాయికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత నమ్మించి మోసం పడేవాడు కూడా మీ రాశి వారే ఎక్కువ. అంటే ఇప్పుడున్న పీరియడ్లో నమ్మక ద్రోహాలు, నమ్మకానికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే వివరణంగా చెప్పాలంటే మీరు ఎవరినో ఇష్టపడ్డారు, ఒక విషయాన్ని చూసుకుంటే ఇష్టపడ్డ వ్యక్తులు మిమ్మల్ని కాదని పక్కనకి వెళ్ళిపోవడం, లేదా నమ్మి ఇచ్చి ఇప్పుడు దాకా కొంతమంది వ్యక్తులు కూడా మేము మోసం చేయడం, ఇలాంటి అనేది కూడా సర్వసాధారణంగా ఇప్పుడు మీకు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆకస్మికంగా ధన వ్యయం అవుతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని సమయం అంటే ఈ రాశి వారికి ఇప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. తర్వాత ప్రమాదాలు ఎక్కువగా, చోర భయం ఎక్కువగా ఉంది. అంటే చోర్లు భయం, దొంగల భయం మీ దగ్గర నుంచి వస్తువులు తీసుకోవడం కానీ, చోర భయంతో దొంగతనాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ చోర భయం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత ఎవరికి నమ్మి మోసపోవడం అనేది చేయకండి. మోసం కూడా ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా అమ్మవారికి గుడికి, ఆవుకి ఎక్కువగా బొబ్బర్లు పెడితే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.